ఇంటెన్షన్ కాదు. పీస్ఫుల్గానే ప్రోగ్రామ్ జరగాలనేది, పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చెక్స్ పంపిణీ చేయాలన్నదే మా ఇంటెన్షన్ కూడా. బట్ ఇందాక వారు చెప్పినట్టు లేట్ ఇన్ఫర్మేషన్ 10 సంవత్సరాల ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కాలేదు. ఎవరైనా కూడా మేము ఏ నాయకుడు వచ్చినా కూడా మేము వెల్కమ్ చేసి వారిని స్టేజ్ మీద పిలిపించుకొని కూడా వారి ఆధ్వర్యంలో కూడా మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం మా ప్రభుత్వం అని చెప్పేసి ఒక డిఫరెన్సెస్ చూపించి లోకల్ ఎమ్మెల్యేని కాదని వారి టైం తీసుకోకుండా వాళ్ళు ఎప్పుడో 2 రోజుల కింద ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. కానీ నిన్న నైట్ ఎమ్మెల్యే గారికి లేట్ ఇన్ఫర్మేషన్. వారు అన్నట్టు నిజంగానే చాలామంది టెంపుల్ కమిటీస్కి ఫోన్ రాలేదు. ఎవ్రీ టైము మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అన్ని ఏమంటారు లెటరేట్స్ అని టెంపుల్కి కమిటీ మెంబర్స్ అన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి పంపిస్తాం. కానీ చెక్లు ఇచ్చే కాడికి వచ్చేసరికి ఇక వాళ్ళ పార్టీ నాయకులు వచ్చి పంచుతారంటే అది అధికార ప్రోగ్రామ్ అండి, పార్టీ ప్రోగ్రామ్ కాదు అని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. ప్రోటోకాల్ పాటించే మేము ఇవన్నీ చేస్తామంటున్నారు కానీ అక్కడ ప్రోటోకాల్ లేదు. ఒకటి ఎమ్మెల్యే గారి ఫోటో లేకుండా వారి నాయకుల ఫోటో వేసుకోవడం వల్ల మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. వారు సహకరించిండ్రు. కానీ అయినా కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లోకల్లా ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్స్ ఉన్నారు. వారి ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేకుండా వారు అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, నాన్ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఉన్నాం కదా ఇక్కడ, లేకపోతే అప్పుడు మీ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మేము క్వశ్చన్ చేయం. కానీ మేము ఉన్నాక కూడా అధికారులను పిలిపించి లోకల్ కార్పొరేటర్ మాట వినద్దు, లోకల్ ఎమ్మెల్యే మాట వినద్దు, మా మాటనే వినాలని. మరి రేవంత్ రెడ్డి గారు వారికి ఏమైనా జియో ఇస్తే చూపిమనండి, మరి ఆ జియో ప్రకారమే వాళ్ళని పని చేసుకోమనండి. అట్లాంటివి ఏం లేదు. కానీ కేవలం ఇక్కడికి వచ్చి మేము మా పార్టీ అధికారంలో ఉంది మేమే ఇస్తాము అని అంటే మరి అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జీలకి మేము బాధ్యతలు ఇస్తున్నాం, లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేలకి అధికారం లేరని చెప్పేసి ఒక జీవో పాస్ చేయండి. అప్పుడు మేము కూడా సైలెంట్గా గమ్మున ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నాక కూడా మీరు ప్రోటోకాల్ పాటించకుండా నిన్న కూడా సబితా ఇంద్రారెడ్డి గారు వారికి ఇన్ఫర్మేషన్ లేదు, వారి నాయకులని కూడా రానియలేదు. ఇక్కడ కూడా ఇష్యూ వాళ్ళు కూడా చేసారు. వాళ్ళ నాయకులను వదిలేసి మా నాయకులని ఇప్పుడు తీసుకుపోయి నల్లకుంట పిఎస్లో పెట్టి కేసు బుక్ చేస్తారు. మరి ఇదే అడిగితే మా మీద కేసులు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఉంటారు మిమ్మల్నే తీసుకుపోతాం అంటున్నారు. మరి ఇక్కడ ఇదేం ప్రభుత్వంలో మాకు అర్థం అవ్వట్లే. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన మరి ఇంత వరస్ట్గా ఉంటుందా అనేది ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు. మాకు చాలా దరిద్రంగా పాడైంది. ఇట్లా మాత్రం ఎవరు చేయలేదు. మేము కూడా ఒకటి అంటున్నాం, నాన్ ప్రోటోకాల్ వాళ్ళు వచ్చి స్టేజ్ మీద నుంచుంటే మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళందరూ వచ్చి కూడా స్టేజ్ మీద ఉండి చెక్కులు పంచాలా? అట్లా ఎట్లా అవుతుంది? మేము అక్కడ క్వశ్చన్ చేసి ఇష్యూ అదే అయింది. నెక్స్ట్ టైము మేము ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడ ఏ అధికారులు ఉన్నా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ కోఆర్డినేట్ చేసుకొని రాజకీయం ఎలక్షన్స్ టైంలోనే చూడండి, కానీ ప్రజా సమస్యల మీద వచ్చినప్పుడు సమన్వయంతో పని చేసుకుంటే అందరి సమస్యలు తీరుతాయని మేము తెలియజేస్తున్నాం. మా పద్మారావు అన్నకు లేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు చెక్స్ అంటే ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎమ్మెల్యేకు 7:30, 8:30కు ఫోన్ వచ్చింది పద్మారావు గారు అన్నకు. కాబట్టి మాకు 9:30, 10కి మాకు వచ్చింది. అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చింది. అయితే ఒక రోజు ముందు చెప్తే బాగుంటుంది కదా, మరి ఇంత నైట్లో చెప్పారు, మేము ఎట్లా చెప్పాలా టెంపుల్స్ వాళ్ళందరికీ మేము అడిగినాము. అడిగితే ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామన్నారు. మరి ఎవ్రీ ఇయర్ మేము చెప్తాం కదా, మీరు ఎట్లా చెప్పారని మేము అడిగినాము అఫీషియల్స్ని. ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున కాల్ వస్తే ఎంఆర్ఓ సార్ని అడిగినాం. అడిగితే మేము చెప్పినామమ్మ మీరైతే రండి అంటే మేము నైట్లో అందరు టెంపుల్స్ వాళ్ళకి కాల్ చేస్తే మాకు ఎవరికి ఫోన్స్ రాలేవన్నారు. ఒక 10 మందికి వచ్చినాయంట, 10-12 మందికి. వాళ్ళు ఓకే అన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎందుకు నిరసన తెలిపినామంటే ఫస్ట్ ఆ ప్రోటోకాల్ పాటించాలని చెప్పినాం. ప్రోటోకాల్ ఎమ్మెల్యే కంపల్సరీ ఉండాలి, కార్పొరేటర్ కంపల్సరీ ఉండాలని చెప్పినాం. కార్పొరేటర్స్ని రెస్పెక్ట్ ఇచ్చిన ప్రోటోకాల్ ఎమ్మెల్యే సార్ లేనిది చెక్స్ ఎట్లా పంపిణీ చేస్తారు? మేము సార్ వచ్చే వరకు చెక్స్ ఇవ్వద్దని చెప్పినాం. కాబట్టి మేము అదొకటే మాట్లాడినాం, మిగిలింది ఏమో మాట్లాడడం. నేను వెళ్ళలేను పైకి, నేను వెళ్ళలేను. ప్రోటోకాల్ లేని వ్యక్తి కిందికి దిగాల, వచ్చే వరకు కూడా నేను పైకి ఎక్కనని చెప్పిన తర్వాత అన్నాడు మళ్ళీ మీరు వెళ్ళి ఇచ్చేసేయండి, నాకు లేట్ అవుతుంది అని చెప్తేనే నేను ఎక్కిన. అన్న దగ్గరికి ఫోన్ వచ్చినాక